అయ్యప్ప మాల మొదటిగా ఎవరు వేసుకున్నారో తెలుసా? అయ్యప్ప మాల మొదటిగా ఎవరు వేసుకున్నారో చాలామందికి తెలియదు. పురాణాల ప్రకారం ఆ అదృష్టం పొందిన మొదటి వ్యక్తి పాండాలం రాజా. శ్రీ అయ్యప్ప స్వామి మహిషిని సంహరించి ధర్మాన్ని రక్షించాక, స్వామి తన అవతారం పూర్తయ్యాక శబరిమలలో తపస్సులోకి వెళ్లడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు పాండాలం రాజా, నేను మిమ్మల్ని ఎలా గుర్తించుకోవాలి స్వామి అని అడిగాడు. దానికి అయ్యప్ప స్వామి, వ్రతం చేసి నియమాలు పాటించి మాల ధరించి నన్ను దర్శించడానికి రావాలి అని చెప్పినట్టు పురాణాలు చెప్తాయి. అప్పుడే పాండాలం రాజా మొదటిగా మాల ధరించి 41 రోజుల దీక్ష తీసుకుని శబరిమలకి వెళ్లాడు. అక్కడ్నుంచి ఈ అయ్యప్ప మాల సాంప్రదాయం మొదలైందని నమ్ముతారు. అందుకే ఈ మాలలో కేవలం రుద్రాక్ష మాత్రమే ఉండదు, భక్తి ఉంటుంది, నియమం ఉంటుంది, సాధన ఉంటుంది, అయ్యప్ప స్వామి మీద పూర్తి నమ్మకం ఉంటుంది. ఇప్పటికీ మాల వేసిన ప్రతి భక్తుడిని స్వామి అని పిలవడం వెనుక కూడా అదే అర్థం ఉంది. స్వామియే శరణమయ్యప్ప.